ఆయన తప్పు చేసి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు. దానికి కేస్ పెట్టొచ్చు గానీ, ఇట్లా చేయాలంటే అందరిని కూడా చేయాలి గదా! అట్లనుకున్నప్పుడు తెలుగుదేశంలో బోలెడు మందున్నారు. తెలుగుదేశంలో ఉండి తిట్టిన వాళ్ళకేమో పదవులిచ్చారు. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు లాంటివి. చాలా మందికి పదవులొచ్చాయి. మీరు ఎంత వాళ్ళతో కొట్లాడితే ఎన్ని కేసులు పెట్టించుకుంటే నేను అన్ని పదవులిస్తానని లోకేష్ చెప్పాడు. మరి పై స్థాయిలోనే వాళ్ళే ప్రోత్సహించారు హింసని గాని దాన్ని. మరి వీళ్ళేమో న్యాయంగా ఉన్నట్టు వైసీపీ వాళ్ళ మాత్రమే ఇట్లా ఘోరంగా ఉన్నట్టు చెప్తున్నారు. రాజకీయాలు ఓవరాల్‌గానే దిగజారిపోయినాయి. దీంట్లో డిగ్రీస్‌లో కంపారిజన్‌లో చేసినప్పుడు డిగ్రీస్‌లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ, ఎసెన్స్‌లో మాత్రం అందరూ గూడా వ్యక్తిగత దాడులు చేయని రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. జగన్ గూడా ఇదే పనిగా కొంతమందిని పెట్టి ప్రోత్సహించి అతి దారుణంగా చేయించాడు. ఇప్పుడు చంద్రబాబు అదే పని జేశాడు. లోకేష్ అదే పని జేశాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గూడా వాళ్ళని ఖండించనే లేదు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దారుణం. జనసేన వాళ్ళైతే ఓన్లీ నోటిదే గాదు, వాళ్ళు చేతికి గూడా పని జెప్పారు. కర్రలకు పని జెప్పారు. అటాక్ జేశారు. ఇదే పోసాని కృష్ణమురళిని వాళ్ళు అటాక్ జేస్తే ఆయన 3 రోజులు అజ్ఞాతంలోకి ఎళ్ళలేదా? కాబట్టి ఇదేందంటే అన్ని పార్టీలకి ఈ జబ్బుంది. ఇక్కడ గూడా తెలంగాణలో గూడా జూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు దారుణంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా బూతులు తిట్టిచ్చా లేదా? ఆహ్, ఇంకా సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఎవ్రి మంత్ ఎలా మాట్లాడాడో బీఆర్ఎస్ తీసుకొచ్చింది వీడియోలు. ఆయన ఎలాంటి బూతులు మాట్లాడాడో చూస్తున్నాం. అంతకుముందు కేసీఆర్, కేటీఆర్‌లు ఎలా మాట్లాడాడో చూస్తున్నాం. ఇది అన్ని చోట్ల అసహనం పెరిగిపోతుంది. ఆహ్, ఒక హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది. ఇంకా బీజేపీ మతతత్వవాదులైతే మన ఛానెల్‌లో గూడా కామెంట్ ఎలా పెడుతుంటారో చూస్తున్నాం మన వీడియోల కింద. సో, అందరిలో గూడా ఈ వాళ్ళ మీద అంతా కేసులు పెడితే కొన్ని వేల మంది మీద పెట్టాలి నిజానికి. సోషల్ మీడియా మీద బూతుల గురించి మాట్లాడేటైతే నాతో సహా అన్ని రకాల జర్నలిస్టుల మీద బూతులు తిడుతూ, మన వ్యక్తిగతంగా భార్యల్ని, అమ్మల్ని తిడుతూ దారుణంగా కామెంట్లు పెడతారు. మరి వాళ్ళ మీద అంతా కూడా కేసులు పెట్టాలి గదా! పోసాని మీద పెడితే. కాబట్టి ఇక్కడేందంటే అందరూ అలాగే ఉన్నారు. ఆల్ పార్టీస్ అలాగే ఉన్నాయి. సమాజంలో గూడా ఒక టాలరెన్స్ అనేది రాను రాను తగ్గిపోతుంది. సహించడం అనేది మనకంటే భిన్నంగా ఉంటే చాలు వాడు ఎనిమీలాగా డిక్లేర్ చేస్తున్నాడు. అంటే మనతో ఏకీభవించకుండా భిన్నమైన అభిప్రాయం చెబితే ఆహ్, వాళ్ళని బూతులు తిట్టడం, చంపేస్తామని బెదిరించడం ఆహ్, చేశారు. నన్ను గూడా చంపేస్తామని బెదిరిస్తూ కామెంట్లు చెప్పినోళ్ళున్నారు. "నువ్వు నాకు దొరికితే నిన్నయిపోతావు" అని చెప్పిన వాళ్ళున్నారు. సో, అది ఎందుకంటే ఈ టాలరెన్స్ లెవెల్స్ అనేవి పడిపోయింది. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రపంచంలో అనేక దేశాలతో పోలితే ఇండియా చాలా బెటరు. సో, ప్రపంచంలో ఇంకా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. సో, ఈ కాంటెక్స్‌ని ఎదుర్కోవడానికి ఆహ్, వీలైనంత మనలాంటోళ్ళు ట్రై చేయాలి తప్ప అంతకంటే వేరే మార్గం అయితే లేదు. సో, ఈ యాంగిల్‌లో అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థుల్ని వేధించడం అనేది జరుగుతుంది. పోసాని ఇప్పుడు దానికి బలయ్యాడు. దీని నుంచైనా ఇతరులు నేర్చుకోవాలి. రేపు జగనొస్తే మళ్ళీ అదే గతి తెలుగుదేశం, జనసాయి అనుమతులు లేకుండా అనుమతులు లేకుండా జూలై తర్వాత కట్టిన బిల్డింగులన్నిటిని రెసిడెన్షియల్ వాటిని ఓకే. కూలగొట్టేస్తాము అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని జూలై కట్ ఆఫ్ డేట్‌గా మంత్‌గా పెట్టాడు. అయితే కమర్షియల్ విషయానికి వచ్చేసరికి ఈ కట్ ఆఫ్ డేట్ కూడా ఉండదు. ఎప్పుడైనా కూడా అనుమతులు లేకుండా కట్టి ఉంటే అది ఎప్పుడు కట్టి ఉన్నా కూడా కూలగొట్టేస్తామని మాకు 27 మున్సిపల్ పరిధిలో మాకు రైట్స్ ఉన్నాయి. మాకు జీహెచ్ఎంసీ చట్టం అనేది కంప్లీట్ అధికారాలు ఇచ్చింది. సో, మేము శాటిలైట్ ద్వారా హై రిజల్యూషన్ విజువల్స్ కూడా తెప్పిస్తున్నాము అనేసి ఇవన్నీ ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన ప్రధానంగా ముందు నుంచి కూడా చెప్తున్నది అంటే 2 రకాల అతిక్రమణలు. ఒకటి ఎఫ్‌టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒక చెరువు దాని ఫుల్ ట్యాంక్ నిండితే ఎంతవరకు ఉంటుందో పరిధి అంతవరకు ఎఫ్‌టీఎల్ పరిధి అంటారు. దాని తర్వాత బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ అనేది కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తది. ఈ బఫర్ జోన్ ఇక్కడ వరకు ఉంటదని. సో, ఫుల్ ట్యాంక్ పరిధిలో గానీ, బఫర్ జోన్‌లో గానీ ఎటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు టెంపరరీగా రేకుల షెడ్లు ఏసుకోవచ్చు. శాశ్వత నిర్మాణాలు చేసుకోకూడదు. చేసుకుంటే అనుమతులు ఇవ్వకూడదు జీహెచ్ఎంసీ అధికారులు. కానీ ఇక్కడ జరుగుతున్నది ముందు నుంచి కూడా హైడ్రా మీద విమర్శలు ఎక్కడొస్తున్నాయంటే 2 రకాల దాంట్లో వస్తున్నాయి. ఒకటేమో పెద్దవాళ్ళ జోలికెళ్ళట్లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు, యూనివర్సిటీలు, కాలేజీలు, పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు, గెస్ట్ హౌస్‌లు ఇవన్నీ కట్టేసుకున్నారు.
వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళట్లేదు. ఊరికే ఉరిమినట్టుగా ఉరిమారు గానీ పిడుగులు ఎక్కడ పడల. హ్మ్. ఒక్క నాగార్జునది అది కూడా కొట్టేసారు తప్ప ఇంకేమీ జరగలేదు.